యల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని సోమారం, రావల్కోల్ గ్రామాలలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ను నమ్మి ఓటు వేయొద్దని, అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కు ఓటు వేయాలని ఓటర్లను మల్లారెడ్డి కోరారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే అభివృద్ధి చేసి చూపిస్తారని, దానికి నేనే హామీ అని మల్లారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మల్లన్న జాతర సాగుతుందని, టీఆర్ఎస్ గాలి వీస్తుందని తెలిపారు. మన చైర్మన్ క్యాండిడేట్, అదే మాదిరిగా శారదా సుజాత, అదే మాదిరిగా లతా మహేందర్, అదే మాదిరిగా కుమార్, ఈ ఐదుగురు మేము నిలబెట్టాం. రావణకోల్లో పెద్ద ఎత్తున పొద్దున్నే మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఒక జాతర మళ్ళా జాతరగా అవుతుంది. టీఆర్ఎస్ పార్టీ జాతర జరుగుతుంది కాబట్టి ఎక్కడ చూసినా ప్రజలలో మంచి ఆదరణ వచ్చింది. నిన్న డబీర్పురం అట్లే జరిగింది, ఇలా రావణకోల్లో అట్లే జరిగింది, రేపు ఇంకోతాలు కూడా అట్లే జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందో నాకే అర్థం కాలేదు. నేను బాగా డీప్గా పోతే ప్రజలలో బాగా డిఫరెంట్ వచ్చింది. 2 ఏళ్ల సంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అంతకుముందు 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, మంచిగా రైతు బంధు వచ్చింది, దళిత బంధు వచ్చింది, బీసీ బంధు వచ్చింది. ఇప్పుడు ఏ బంధు లేదు, ఉన్న బంధువులని బంద్ చేసి కూర్చున్నారు. దానికి తోడు దినం నీళ్ళు వస్తుండే, మంచిగా 24 గంటల కరెంట్ వస్తుంది. ఇప్పుడు వారానికి ఒకసారి నీళ్ళు వస్తలేవు, వారానికి ఒకనాడు వస్తుంది. ఉచిత బస్ అన్నారు, మహిళలకు ఉచిత బస్ వేసింది కానీ అసలు బస్సే వస్తలేదు. బస్సులు ఇప్పుడు మా మహిళలంతా తిడుతున్నారు, స్టూడెంట్స్ అంతా తిడుతున్నారు, మాకు బస్సే వస్తలేదని. అట్లా కాంగ్రెస్ చేసినంత అబద్ధాలతో మేము 2000 ఇస్తాము ఆడబిడ్డలకు, మేము తులం బంగారం ఇస్తాము, మేము ఆడబిడ్డలకు కూతురు ఇప్పిస్తాము. మనం ఇవన్నీ మాయమాటలు చెప్పి అబద్ధాలు చేసి జిల్లాలో రామచంద్ర రాకేసి గెలిచిరాము. ఎన్ని దినాలు ఉంటాం అబద్ధాలు ఆడితే, ఎన్ని దినాలు పరిపాలన చేస్తాం? 5 ఏళ్ళు చేస్తాం, 2 ఏళ్ళు అయితే అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళే ఉంది కదా. మళ్ళీ ప్రజలందరూ మళ్ళీ మాకు కేసీఆర్ కావాలి, మాకు మా కేటీఆరే రావాలని ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆదరణ చూస్తే నాకేమి, ఎందుకంటే నిజంగా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, కాంగ్రెస్ మాత్రం ఘోరంగా విఫలమైపోయింది. ఇక్కడ నీళ్ళు ఇస్తలేరు, కరెంట్ ఇస్తలేరు, బేరాలు లేవు, సారాలు లేవు, పైసలు లేవు. అమ్మమ్మలకు నాయనమ్మలకు సంచులలో కూర్చుంటారు. ఇదే మా కేసీఆర్ 3000 పెంచుకోవచ్చు, వాళ్ళు వచ్చి 4000 ఇస్తాను ఇవ్వలేదు, అన్న కూడా మోసం చేశారు. కాబట్టి భారీ మెజారిటీతో ప్రతి మున్సిపాలిటీ కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ప్రజలందరూ